దినాలు చాలా బాగుండేవి. ఇప్పుడేమో చూసినట్లయితే మేము దిగజారిపోయిన స్థితిలో ఉన్నాము. అన్నీ కోల్పోయిన వారుగున్నాము. ఏది కూడా మా చేతిలో మిగిలినట్లు అనిపించలేదు. ఇంట్లో ఆశీర్వాదం లేదు, జీవితంలో ఆశీర్వాదం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఎక్కడ చూసిన అల్లకల్లోల పరిస్థితులే ఉన్నాయి అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈరోజు అఫ్వాద్ తినేస్తూ ఉంటాడంట మన సంతోషాన్ని, మన సమయాన్ని, మనదన్నీ వృధా చేస్తూ ఉంటాడంట. ఎంత కష్టపడినా అది వ్యర్థము అని చూపిస్తాడంట. ఎందుకంటే దేవుని సన్నిధి మన జీవితంలో, మన కుటుంబంలో లేకపోతే అపవాది రెడీగా ఉంటాడంటే ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, ఏ విషయంలో చూసి సంతోషించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అలాగ చేస్తాడంట. అందుకనే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్ అని రాస్తాడు కదా. నిజంగా ఆనందం అంటే దేవుని నుంచి వచ్చేదండి. సంతోషం అంటే దేవుని నుంచి వచ్చేది. లోకరీతి అనే సంతోషం మనందరికీ తెలిసిందే, తాత్కాలికమైనది, క్షణ మాత్రమే. కానీ దేవుని నుంచే వచ్చే ఆనందము శాశ్వతమైన ఆనందము. చెప్పండి, యూ హ్యావ్ నో అథారిటీ. నేను ఎక్కడైతే తప్పులు చేస్తానో, ఎక్కడైతే పాపం చేస్తానో అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు అంటున్నాడు, మీరు విడిచిపెడితే మీకు రెస్టరేషన్ అంటే రెండంతల ఆశీర్వాదము. కానీ మీరు విడిచిపెట్టకపోతే, మీరు ఇంకను మీ ఇటువంటి పాపపు స్థితిలో ఉంటే ఏమంటున్నాడంటే దీనికంటే భయంకరమైనది ఇంకా ముందు రాబోతుంది. జాగ్రత్త, హెచ్చరించాను, నేను మీకు చెప్పాను, కానీ మీరు వినలేదు కదా. దేవుడు ఇంకా హిల్ సిట్ బ్యాక్ అంటే మన పాపం బట్టి మనకే మన ఓన్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. పెట్టని పాపం ఏంటి, విడిచిపెట్టని వ్యక్తి ఏంటి, దేవుని చిత్తంలో లేనిది ఏంటది మీరు పట్టుకున్నారు. దేవుడు అంటున్నాడు, అది విడిచిపెడితేనే కానీ మీకు రెండంతల ఆశీర్వాదం, రెండంతల రెస్టరేషన్ ఉండదు. ఈ సమయంలో